హలో హాయ్ గుడ్ ఈవినింగ్ హోప్ యు ఆర్ డూయింగ్ గుడ్. సో నిన్న మనం అనుకున్నాము వ్యూస్ అయితే ఒక చిన్న సింగిల్ లైన్లో బేరిష్ టు ఫ్లాట్ అనేసి క్లియర్గా అనుకున్నాము. సో అది క్లియర్ కట్గా బ్యాంక్ నిఫ్టీ అయితే 45 పాయింట్స్ అండ్ నిఫ్టీ అయితే టూ మచ్గా 3 పాయింట్స్తో టూ మచ్ ఫ్లాట్గా అయితే ఆ, మనకి క్లోజింగ్ అయితే అయ్యింది. అండ్ బేరిష్ వ్యూ కూడా బాగా పనిచేసింది. అండ్ చాలా అంటే చాలా నిన్న మనం ఏదైతే ప్లాన్ చేసుకున్నామో సేమ్ ఎగ్జాక్ట్లీ అదే రేంజ్లో వచ్చింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో దాని గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అండ్ డేటా ఏం చెప్తుంది, ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, అండ్ బీటీఎస్టీ ఏమి ఇచ్చాము, అండ్ మేజర్ ఈవెంట్స్ గురించి కూడా మాట్లాడేసుకుందాం. యాజ్ యూజువల్గా వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు అయితే మనకి వాలటైలిటీ అయితే టూ మచ్ ఉంది. అండ్ సోషల్ మీడియాలో అయితే మామూలుగా కాదు, సెల్లర్స్ అందరూ భయంకరంగా ఇవాళ లాస్ అయ్యారనేసి అయితే ఈ ఇట్స్ టూ మచ్ అంటే టూ మచ్ అనమాట. సో లక్కీగా మన లైవ్ ట్రేడ్స్లో 300లో పుట్ అనేది ఇవ్వడం జరిగింది. అది అప్రాక్సిమేట్గా 900 వరకు వెళ్ళింది ఈరోజు. సో అందరూ మంచిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేశారు. సో మీరెంత ప్రాఫిట్స్ బుక్ చేశారు అనేది కమెంట్లో తెలియజేయండి. సో రేపటి వరకు అయితే మనం చూడాల్సిన మేజర్ లెవెల్ అయితే 47,200. నిన్న మనం అనుకున్న లెవెల్ కూడా ఇదే 47,200 కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ మేజర్ లెవెల్ ఏదైతే ఉందో 47 దగ్గర మనకి మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఇది కూడా బ్రేక్ అయితే మనకి పొజిషనల్గా కూడా ఇక్కడ వరకు రావడానికి ఛాన్స్ ఉంటుందని మనం డ్రాయింగ్ కూడా వేసుకుని చాలా క్లియర్ కట్గా ఈ పర్టికులర్గా ఈ టూ లెవెల్స్ గురించి మనం చాలా క్లియర్గా మాట్లాడుకున్నాం. బట్ ఈరోజు ఏంటంటే ఆ, ఏదైతే ప్రీవియస్ డేస్ సపోర్ట్ ఉందో దాని పైననే క్లోజ్ అయింది. అంటే 47,200 పైననే క్లోజ్ అయింది. సో రేపటికి కూడా 47,200 అనేది మేజర్ రోల్, కీ రోల్ అని మనం చెప్పొచ్చు రేపటికి కూడా. సో ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళిపోదాం సో దట్ మనకి ఎంట్రీస్, ఎగ్జిట్స్ అండ్ టార్గెట్స్ కూడా క్లియర్గా అర్థమవుతాయి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒకవేళ షార్టింగ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక దిస్ ఈజ్ ద సేఫెస్ట్ లెవెల్ అనమాట. సో 47,190 బిలో ఒక 15 మినిట్స్ క్యాండిల్ కంపల్సరీ ఒక 15 మినిట్స్ కన్సిడర్ చేయండి. ఎందుకంటే వాలటైలిటీ ఎక్కువ ఉంది కాబట్టి 1 మినిట్ 3 మినిట్స్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో జస్ట్ ఇలా వచ్చి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 15 మినిట్స్ ఉంటే కనుక అది సాలిడ్గా మనకి మంచి సిగ్నల్ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,000 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అంటే 200 పాయింట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 46,900 అండ్ తర్వాత ఈ లెవెల్లో 46,700గా మనకు కనిపిస్తుంది. జనరల్గా మనం చెప్పుకుంటూ ఉంటాము ఎక్స్పైరీ డే బిఫోరే పెద్ద మూవ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది అనేసి. సో నిన్న కూడా మన లెవెల్స్తో క్లియర్ కట్గా మనం మాట్లాడుకున్నాము. సో ఒకవేళ నిన్న ఏదైతే మన వీడియోని చూసి ఎగ్జాక్ట్గా మీరు అదే ట్రేడ్ ప్లాన్ కనుక ఫాలో అయ్యి ఉంటే డెఫినెట్గా మీకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయైతే అనుకుంటున్నాను. సో రేపటి కనుక అయితే ఇన్ కేస్ గ్యాప్ అప్ అయితే కనుక 47,400 వరకు కూడా వెయిట్ చేద్దాము. ఇది యాక్చువల్గా నిన్నట్లాగానే మళ్ళీ 47,190లో సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇన్ కేస్ ఇవాళ పెద్ద మూవ్స్, చాలా వాలటైలిటీ ఉంది. రేపు ఇన్ కేస్ ఒకసారి సెల్లర్స్కి ఇద్దాము ఎక్స్పైరీ అని పెద్ద ప్లేయర్స్ అనుకుంటే కనుక 47,400 47,200 మధ్యలోనే, ఈ 200 పాయింట్స్ మధ్యలోనే జిగ్జాగ్ అయ్యి ఎక్స్పైర్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అన్ని రోజులు సెల్లర్స్కి, అన్ని రోజులు బయర్స్కి రాదు. మార్కెట్ అనేది బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఇద్దరికి సమానంగా ఆపర్చునిటీస్ అనేవి రావాలి, కొద్దిగా సెల్లర్స్కి ఎక్కువ ఇవ్వాలి. సో దట్స్ ఆల్ డిఫరెంట్ టాపిక్. సో ఒక్కసారి మనం 47,400 దగ్గర బై సైడ్ కనుక మనకి మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 47,500 అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 47,700 వచ్చేసి మనకి నెక్స్ట్ టార్గెట్గా అయితే మనకు ఉంటుంది. సో 47,200 47,000 చాలా క్రూషియల్ లెవెల్స్ ఫర్ టుమారో. సో ఇంకా మనకైతే ఈ లెవెల్ ఏదైతే 47,900 క్లోజింగ్ బేసిస్లో వస్తేనే మనకి ఈ ఏదైతే మూవ్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో డౌన్ సైడ్ అది వ్యాలిడ్. అదర్వైజ్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ తీసుకుని పైకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం రేపు ఎల్లుండి వరకు మనకి ట్రెండ్ అయితే కన్ఫర్మేషన్ అయితే అవుతుంది. సో అప్పటి వరకు
మనం ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్లో వెళ్ళడం అయితే బెటర్. ఇంకా నిఫ్టీ చూసుకుంటే కనుక కంప్లీట్గా ఒక డోజీ క్యాండిల్ పడింది. ఇది కూడా క్లోజింగ్ ఏదైతే ప్రీవియస్ డే ఉందో క్లోజింగ్ 22,300. సో దాన్ని అయితే ఇంకా బ్రేక్ అయితే చేయలేదు. సో 22,300 అయితే రేపటికైతే క్రూషియల్ లెవెల్ ఫర్ నిఫ్టీ. ఒకసారి స్మాల్ టైం ఫ్రేమ్లో చూసేద్దాం. సో నిఫ్టీ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక 22,300 దగ్గర బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, అలాగే డేటా కూడా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటే బెటర్. అండ్ ఇన్ కేస్ 22,300 దగ్గర మంచి సాలిడ్గా ఒక 15 మినిట్స్ కనుక క్లోజింగ్ బేసిస్లో కూడా ఇచ్చింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఏదైతే ప్రీవియస్ ఈ వీక్ ఉందో ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో ఆ లెవెల్ వచ్చేసి మనకి టార్గెట్ 1గా ఉంటుంది. అఫ్కోర్స్ ఇది కూడా మంచి లెవెలే, ఆల్మోస్ట్ ఒక 40 పాయింట్స్ వచ్చి మనకి ఇక్కడ టార్గెట్ అయితే ఉంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 22,200. సో ఇక్కడ నుంచి ఇంకొక 60 పాయింట్స్. సో ఓవరాల్గా ఒక 100 పాయింట్స్ అయితే డౌన్ సైడ్ అయితే వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇన్ కేస్ ఒకసారి బై సైడ్కి వెళ్ళాలి అనుకుంటే కనుక 360 అంటే ఈ 300 నుంచి 60 పాయింట్స్ వరకు కూడా కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాం. 360 పైన మాత్రమే మనం బై సైడ్ అయితే వెళ్ళొచ్చు. అలాగే 360 దగ్గర పైకి వెళ్తే కనుక 400 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలాగే 440 వచ్చేసి సెకండ్ టార్గెట్, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 520గా మనకైతే కనిపిస్తుంది. సో నిఫ్టీ కూడా కొంత వరకు కన్సల్టేట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒక్కసారి ఓఏ డేటా చూసేద్దాం సో దట్ విల్ గెట్ ఎ ఫుల్ క్లారిటీ. సో వీక్లీలోకి వచ్చేసరికి 37 lakhs ఉంటే పుట్స్ వచ్చి 24 lakhs ఉన్నారు. సో దీన్ని బట్టి క్లియర్గా పుట్స్ రైటర్స్ వచ్చి చాలా తక్కువ రాశారు, అంటే మోస్ట్లీ మార్కెట్ వచ్చి డౌన్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేసి. సో కాల్ సైడ్ అయితే అప్ సైడ్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయినా సరే మళ్ళీ ఇమీడియట్గా కిందికి రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ డేటా ఏదైతే ఉందో అప్ టు 9:30 వరకు అయితే, అంటిల్ అన్లెస్ ఏ మేజర్ న్యూస్ లేదు అనుకుంటే కనుక 9:30 వరకు వ్యాలిడ్ ఉంటాయి. తర్వాత డేటాను బట్టి ప్రైస్ యాక్షన్ బట్టి మారుతూ ఉంటాయి. అలాగే నియర్ మంత్, నెక్స్ట్ మంత్, ఫార్ మంత్ ఎండింగ్ చూసుకుంటే కనుక 520 to 504 వరకు మనకు ఉంది. సో 18,000 అయితే నిన్న కనుక మనం చూసుకుంటే జస్ట్ -4,000 ఉంది, మీకు గుర్తుందేమో. సో ఇవాళ ఇది వచ్చేసరికి ఆ గ్యాప్ వచ్చేసి 4,000 నుంచి 18,000 వరకు వచ్చింది. సో ఇట్స్ క్లియర్లీ సెయింగ్ దట్ బేరిష్ సైడే ఉన్నాము అనేసి క్లియర్ కట్గా ఒక కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్ కూడా మనకి ఓఏ సైడ్ అయితే వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం న్యూట్రల్ జోన్ తర్వాత ఏదైతే మనకి బయింగ్ జోన్ ఉందో ఆ బయింగ్ జోన్ వచ్చేంత వరకు కూడా, అండ్ దట్టు 15 minutes క్యాండిల్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి దాన్ని బట్టి ట్రేడ్ అయితే తీసుకోండి. ఇప్పటివరకు ఉన్న డేటా అయితే బేరిష్ ఉంది. అండ్ ఇవాళ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. సో రేపు మార్కెట్స్ కూడా ఆ న్యూస్కి బాగా రియాక్ట్ అవ్వడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ కేర్ఫుల్. అందుకని ఈరోజు బీటీఎస్టీ కూడా అవాయిడ్ చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ చాలామంది మంచి మంచి కమెంట్స్ అయితే చేస్తున్నారు అండ్ మీ డౌట్స్ అడుగుతున్నారు. చాలా ఇంటరాక్టివ్ కమెంట్స్ అయితే చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సీ యూ ఆల్ టుమారో అండ్ హ్యావ్ ఎ సేఫ్ అండ్ profitable expiry. Thank you.